బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగానికి అనుగుణంగా అంబేద్కర్ ఆలోచన విధానంతో ఈ దేశాన్ని నరేంద్ర మోడీ ప్రభుత్వం పాలిస్తున్నది. మత ప్రాతిపదిక రిజర్వేషన్లను మేము 100% వ్యతిరేకిస్తాం. ఇవాళ భారతీయ జనతా పార్టీ మత ప్రాతిపదిక రిజర్వేషన్లు వ్యతిరేకిస్తుంది కాబట్టి ఇలా బీజేపీని మతం కోరుతూ బదనాం చేసే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది. ఇలా 42కు 42% బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాల్సిందే. బీసీ సంఘాలు ఆలోచించాలే. ప్రభుత్వానికి అడుగులకు మడుగులు ఒత్తకండి. గతంలో రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వము 4% రిజర్వేషన్ ఇస్తేనే హైదరాబాద్ లో దాదాపు 30 మంది హిందువులైన బీసీలు గెలవాల్సిన స్థానాల్లో ఎంఐఎం పార్టీలు గెలిచారు. 4% ఇస్తేనే బీసీలకు గింత అన్యాయం జరిగితే ఇవాళ 10% ఇస్తే ఇలా బీసీల పరిస్థితి ఎందుకు ఒకసారి ఆలోచించండి. వాళ్ళ ఇవన్నీ మేము చెప్తుంటే దీనికి ఒక మతాన్ని ఊపుతుంది. మేము బీసీల గురించి మాట్లాడితే వాళ్ళు తన మతాన్ని తీసుకొస్తారు. మేము మాట్లాడేది బీసీల గురించి మాట్లాడుతున్నాం. పూర్తి రిజర్వేషన్ బీసీలకు ఇవ్వాలని మేము అంటున్నాం. దాని గురించి మాట్లాడండి. ఫస్ట్ ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించాలి. మీరు కానీ బీఆర్ఎస్ పార్టీ అని ఓటు బ్యాంకు రాజకీయాలను పక్క పెట్టండి. దయచేసి బీసీల పొట్ట కొట్టకండి. బీసీల పొట్ట కొట్టకండి. రాష్ట్ర జనాభాలో 51% బీసీలు ఉన్నారు. వాళ్లకు ఆ జనాభా తామాషా ప్రకారం ఆ ప్రాతిపదికన కేవలం బీసీలకు రిజర్వేషన్ ఇవ్వండి. ఇవాళ రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇలా బీసీలకు టికెట్ రావుగా. వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళ హైదరాబాద్ లో జిహెచ్ఎంసీలో జరిగిన అన్యాయమే ఇలా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అంతకంటే అధికంగా పునరావృతం కాబోతున్నది. బీసీ సంఘాలు దీన్ని గుర్తించాలి. దాంతోపాటు కాళేశ్వరం విషయంలో నిన్న దాని ఇంజనీర్ల మీద ఏసీబీ విచారణ జరిపితే 100 కోట్లు వెళ్తున్నాయి. ఇంజనీర్ల దగ్గర 100 కోట్లు వెళ్తున్నాయి. ఇంకా వెళ్తూనే ఉన్నాయి. ప్రాపర్టీస్ ఇంకా వెళ్తూనే ఉన్నాయి. బినామీ ప్రాపర్టీస్ ఇంకా వెళ్ళలే. ఇంకా వాళ్ళ పేరు 100 కోట్లు వెళ్తున్నాయి. ఇవాళ కేవలం ఇంజనీర్ల దగ్గరనే ఇన్ని 100 కోట్లు ఆస్తులు సంపాదిస్తే మరి రాజకీయ నాయకుల పరిస్థితి ఏంది? వాళ్ళ మీద కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి సర్కార్ ఎందుకు విచారణ స్టార్ట్ చేస్తలేదు? ఏమైంది మీ విచారణ? గిన్ని సంవత్సరాలా మీరు విచారణ చేసేది? లక్ష కోట్లకు మించి అంచనాలు పెంచారు. తప్పు జరిగింది వాస్తవము. ఇప్పుడు ఇంజనీర్లు చదువుతూ చూస్తుంటే ఇంకా వెళ్తుంది బయటికి. ప్రజలు ఆశ్చర్యం గురవుతున్నారు. అరే ఇంజనీర్లకు గిన్ని 100 కోట్లయితే అంటే రాజకీయ నాయకులు ఇష్టపడతారా మీరు? కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో చిత్తశుద్ధి లేదు. కాళేశ్వర విషయంలో చిత్తశుద్ధి లేదు. డ్రగ్స్ విషయంలో చిత్తశుద్ధి లేదు. ఈ ఫార్ములా విషయంలో చిత్తశుద్ధి లేదు. గొర్రెల స్కామ్ కానీ చేపల స్కామ్ అనేక స్కామ్లు జరిగినాయి. దేని మీద కనీసం చిత్తశుద్ధి లేదు. ఏ విషయంలో కూడా. కాబట్టి వీళ్ళందరూ కూడా కాంప్రమైజ్ పాలిటిక్స్, లోపాయకారి అండర్స్టాండింగ్ లేదు. ఎవరిది? బీఆర్ఎస్ది, కాంగ్రెస్ది. వీళ్ళిద్దరు అనుకుని చేస్తున్న నాటకాలు. కాబట్టి ఇవన్నీ కూడా తెలంగాణ సమాజం గ్రహించాలి. ఇలా కేసీఆర్ కుటుంబం మీద ఏ ఒక్క అవినీతి విచారణ పూర్తి చేయలేకపోయింది. సంవత్సరాల కాలం అయిపోయింది. ఇప్పటికీ ఏ ఒక్క అవినీతి విచారణ మీద కనీసం వాళ్ళ మీద చర్యలు తీసుకునేటువంటి సాహసం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేయలేదు. ఎందుకంటే అంతర్గత ఒప్పందాలు వీరిద్దరి మధ్య. కేంద్ర ప్రభుత్వం పూర్తి క్లారిటీ ఉన్నది. బనకచర్ల విషయంలో కానీ, ఈ అవినీతి విషయంలో కానీ మీరు సిబిఐకి ఇస్తే మేము విచారణ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. నాకు ఫోన్ చేశారు. 24 తారీఖు నాడు నన్ను విచారణకు రావాల్సిందిగా అధికారులు కోరారు.
నేను ఒకసారి మా రాష్ట్ర అధ్యక్షులతో చర్చించి పార్టీలో చర్చించి ఆ నిర్ణయాన్ని ప్రకటిస్తానండి. ఇప్పుడు ఈ కార్యక్రమం కన్నా ముందు నిన్న మీ పార్టీలోనే ఇల్లందుకుంటా మరి జమ్మికుంటలో వేరేగా సమావేశాలు ఏర్పాటు చేస్తున్నట్టు సమాచారం. ఒకటి నేను గతంలో చెప్పిన రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నప్పటికీ ఇప్పటివరకు కూడా భారతీయ జనతా పార్టీలో కమిట్మెంట్ తో పనిచేసే కార్యకర్తలు, పార్టీ కోసం పనిచేసే కార్యకర్తల వర్గం అంతా ఓన్లీ మోడీ వర్గం అంతా. నేను మా ఇంటర్నల్ మీటింగ్ లో కూడా చాలా సందర్భాలు చెప్పిన బండి సంజయ్ వర్గం అని చెప్పి బండి సంజయ్ కోసం పనిచేస్తే కూడా దానికి క్షమించే ప్రసక్తే లేదు. వ్యక్తి కోసము గ్రూపులు కట్టేవారికి అది బండి సంజయ్ కోసం పనిచేసినా ఎవరి కోసమైనా పనిచేస్తే వాళ్ళకి టికెట్ ఎట్టి బస్సులో ఇవ్వం. పార్టీ కోసం పనిచేయాలి. ఇది ఎక్కడి నుంచి వచ్చినా నీకు ఎన్ని నిధులు ఇచ్చినా భారతీయ జనతా పార్టీలో ఈ వర్గం ఆ వర్గం ఉండదు. ఎవరు అనుకుంటే వాళ్ళ మూర్ఖత్వం. ఒక్కడి జెండా కోసం పనిచేయాలి, పార్టీ కోసం పనిచేయాలి. వ్యక్తి కోసం పనిచేస్తే పార్టీలు ప్రోత్సాహం ఉండే ప్రసక్తి లేదు. నా కోసం పనిచేస్తూ ఉండదు, ప్రసక్తి లేదు. దాన్ని ఎప్పుడు ప్రోత్సహించము, దాన్ని అనుమతించము. దాన్ని హుజాబాద్ నియోజకవర్గంలో కరీంనగర్ పార్లమెంట్లో ఆ పద్ధతి పోయింది. ఎక్కడ లేని సమస్య ఇక్కడి నుంచి వస్తున్నది. ఎక్కడ లేని సమస్య ఇక్కడి నుంచి వస్తున్నది. కానీ ఎవరైనా కూడా ఎవరి రాజకీయ భవిష్యత్తు మేము కష్టపడి ఇప్పుడు గట్లంటే బండి సంజయ్కి పార్టీకి హుజరాబాద్లో తక్కువ ఓట్లు రావాలని కొంతమంది పనిచేసినారు. వాళ్ళ టికెట్ ఇవ్వమంటారా? చెప్పు, ఇవ్వమంటారు వాళ్ళ టికెట్లు? వీళ్ళంతా కష్టపడి పనిచేసారు. వీళ్ళు ఏ వర్గం? ఈయన ఎవరి ద్వారా చేయండు? ఈయనకి ఎందుకు ఇస్తున్న నిధులు? వీళ్ళకి ఎందుకు ఇస్తున్నా? వీళ్ళకి ఎందుకు ఇస్తున్న నిధులు? అసలు నాకు వర్గాలు తెలియదు. ఇక్కడ నాకు కార్యకర్తలు తెలుసు తప్ప ఇప్పుడు చేరినప్పుడు నేను అంతా యాక్టివ్గా లేను. నేను ఎవరికో నాకేం తెలుస్తుంది అన్న. నాకు ఎవరు అసలు పనిచేస్తున్నా. ఇప్పుడు ఈజీఎస్ దేశంలో ఏ ఎంపీ మీరు నమ్మరు, ఏ